ఏసీ న్యూస్ కి స్వాగతం. నేను జిల్లా లెవెల్ బిజినెస్ మానిటరింగ్ కమిటీ మెంబర్లో పనిచేస్తున్నాను మరియు జనసేన ఎస్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం అల్లూరు మండలంలోని నార్త్ గోపూరు అనే గ్రామంలోని గుంజి ప్రసాద్ శివప్రసాద్ వాళ్ళ బాధ్యతరాల గురించి మాట్లాడుకోవాలి. ఇతను గతంలో ముత్తాడు ఫైనాన్స్లో అల్లూరులో 21 సవర్ల గోల్డ్ పెట్టినాడు 2023లో. కానీ సంవత్సరం గడుపుగానే 24లో దాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నాడు. ఆ సమయంలో ముసలి వెంకటేశ్వర్లు అను అతను అల్లూరులో ఒక వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అతను ఆటనిచ్చాడు. అతను పాన్ బ్రోకర్గా లైసెన్స్ లేదు, ఏమీ లేదు. అతను ఇలాంటి బ్యాంకులో రుణాలు వీళ్ళని కట్టలేనప్పుడు విడిపించేటప్పుడు అతను విడిపించి ఇంట్లో పెట్టుకొని వాటికి రసీదు కూడా ఇవ్వకుండా అతను ఆ గోల్డ్ని తీసి పెట్టుకుంటుంటాడు. అదే సమయంలో 2024లో ముస్తంలో 21 సవర్ల గోల్డ్ను రిలీజ్ చేసి అతని సొంత ఇంట్లో పెట్టుకొని తర్వాత 25లో వెళ్ళిపోయి అడిగినప్పుడు 2.5 సవర్ల గోల్డ్ని ఒక చైన్ రిలీజ్ చేశాడు. మిగతా 17,500 సవర్ల గోల్డ్ అతని దగ్గర ఉంది. వీళ్ళు పోయి బాధ్యతలు పోయి అడిగినప్పుడు అది ఏలాంటి అయిపోయింది, మా దగ్గర లేదు గోల్డ్ అని చెప్పడం జరిగింది. వీళ్ళు నిరుపేదగా వాళ్ళు కూలి పని చేసుకుంటూ వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొచ్చి నగలు అతను కుదపెట్టి వ్యాపారం నిమిత్తము ఆ డబ్బుల్ని అతను వాడుకున్నాడు. కొన్ని ఇబ్బందులకు గురి ఆ గోల్డ్ కట్టలేకన్నప్పుడు ఇతన్ని ఆక్రమించడం అతను మోసం జరిగింది. ఈ విషయమై గత వారంలో నా దగ్గర వచ్చినప్పుడు నేను వాళ్ళని తీసుకెళ్ళి ఎస్పీ దగ్గర స్పందనలో పోయి విచారించి సార్ వాళ్ళు న్యాయం చేయాలని అడగడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు కూడా అల్లూరు పోలీస్ స్టేషన్లో మరియు కావాలి సిఐ దగ్గర విచారించడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఆ అబ్బాయి శివప్రసాద్ అతను వాళ్ళ బంధువుల దగ్గర ఆ గోల్డ్ తీసుకొచ్చి పెట్టినాడు కాబట్టి వాళ్ళ బంధువులు వచ్చి అతని మీద ఒత్తిడి చేయడం జరిగింది. అందుకని అతను ఈరోజు మన కలెక్టర్ గారిని ఆశ్రయిద్దామని వాళ్ళ దగ్గర ఏదో మేలు చేస్తాం. బంగారు తీసుకొచ్చి అది కుదరబెట్టాడు. ఒక సంవత్సరం తర్వాత తీసుకెళ్ళాలని తీసుకొచ్చుకోవాలనుకుంటే అతను బంగారు రేటు పెరిగేటట్టే మేము ఇవ్వము ఎలా మామూలుగా బంగారు షాప్ వెళ్ళేదంటే అతను లైసెన్స్ లేకుండా తీసుకోవాలని అయితే ఎలా మేము ఏం చెప్తున్నాను. ఇప్పుడు నా భర్త కూడా నన్ను తెలియజేశాడు బంగారు తీసుకోవాలమ్మా పిల్లలు సార్ ఇప్పుడు బంగారు తీసుకుంటున్నామంటే ఎలా వేసాడని పెట్టేస్తున్నాను. రసీదు కానీ ఏదైనా మాకు కొంచెం లేదు సార్. ఇలా బంగారు గురించి మేము కలుపుకోవాలని పంపించాలని వచ్చాము. గోల్డ్ పెట్టినాను సార్. అది నా గోల్డ్ కాదు సార్. మా పిల్లలు మా అన్న తెచ్చి పెట్టుకున్నాను సార్. పెట్టుకున్న తర్వాత ఒక సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టలేకపోయేటప్పటికి ఇంట్రెస్ట్ కట్టడానికి డబ్బులు లేవని వేరే అతన్ని పోయి సంప్రదించాను సార్. ఆయన ముసలి వెంకటేశ్వర సార్ అతను బంగారు మామూలుగా ఇంట్లో కుదవ పెట్టుకుంటా అతను సైకిల్ షాప్ నడుపుకుంటూ ఉంటారు సార్. ఆయన బంగారు ఇంట్లోనే కుదవ పెట్టుకుంటా వడ్డీ 2.5 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి మార్చుకుంటూ ఉంటారు సార్. ఇంక ఇంట్రెస్ట్ కట్టడానికి లేక అతని దగ్గరికి వెళ్ళి అతనే వచ్చి బంగారు అంతా డబ్బు కట్టి విడిపించి అతని దగ్గర పెట్టుకున్నారు సార్. అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి వెళ్ళి 2023లో పెట్టుకుని మళ్ళీ 2024 వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళాను సార్. ఒక వస్తువు తీసేస్తాను. ఒక వస్తువు 2.5 సవర్ల వస్తువు 1,80,000 కట్టించుకొని మిగతా వాటికి అన్నిటికీ వడ్డీ కట్టించుకొని ఒక వస్తువు ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదని ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బంగారు వాళ్ళే రసీదు ఇచ్చి మా బంగారు మాకు తీసి ఇట్లా మా కాపాలు పోతుంది కాబట్టి వచ్చి నా మీద ఇచ్చేసేటప్పటికి నేను అక్కడి దగ్గరికి వెళ్ళాను సార్. నేను తీసుకోవాలంటే బంగారు లేదు, బంగారు వేలం పోయింది, అమ్మేశాను, మీరు వడ్డీ కట్టలేదు అందుకని అమ్మేశాను అని చెప్పి చెప్తున్నారు సార్.
నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరిగేదానికి అతను డబ్బు లంచాలు పోసేసి ఈ విధంగా చేస్తాను సార్. ఇప్పుడు మాకు న్యాయం జరగకపోతే ఇంకా నాకు నేను ఇంకేం చేసే పరిస్థితి లేదు సార్. నాకు ఇద్దరు చిన్నపిల్లలు, నా భార్య అలిపూర్ సంవత్సరం నుంచి అడిగి వెళ్ళిపోయింది నాకు బంగారు విషయమే. నా భార్య అయితేనే మా పిన్ని అయితేనే ఆయన కాపురం పోయింది, నా కాపురం పోయింది. వీళ్ళ బంగారులు కూడా అందరు బంగారు తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరూ నా మీద కేసు పెట్టి ఇది చేయాలని చెప్పి చూస్తున్నారు సార్. అదే ఈ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, చూస్తాను, లేదంటే ఎట్టో చేస్తాను. ఏమైనా అమ్మి వాళ్ళ బంగారు తీసుకోవాలన్నప్పుడు నా దగ్గర ఏమి